తనపై శరణ్ చౌదరి చేసిన ఆరోపణలను తీవ్రంగా ఖండించారు మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. శరణ్ చౌదరి ఎవరో తనకు తెలియదన్నారు. అతను బీజేపీలో ఉండి భూ కబ్జాలు చేస్తున్నాడని పార్టీ నుంచి సస్పెండ్ చేసిందన్నారు. ఎన్ఆర్ఐ దగ్గర డబ్బులు తీసుకుని మోసాలు చేస్తున్నట్లు తెలిపారు. విజయ్ అనే ఎన్ఆర్ఐని మోసం చేశాడన్నారు. 40 ఏళ్ల తన రాజకీయ జీవితంలో ఎలాంటి మచ్చలేదన్నారు. ఎంత ఒత్తిడి వచ్చినా పార్టీ మారే ప్రసక్తి లేదన్నారు. ఓటుకు నోటు కేసుతో తనకు ఎలాంటి సంబంధం లేదన్నారు ఎర్రబెల్లి. శరణ్ చౌదరి అని ఆరోపణ చేసి నా మీద సిఎంపీఎస్లో పిటిషన్ పెట్టిందని నిన్న ప్రెస్ మీడియాల ద్వారా తెలవటం జరిగింది. ఆ శరణ్ చౌదరి నాకు ఎలాంటి సంబంధం లేదు. ఆయన ఎవరో కూడా తెలియదు నాకు. నిన్న మొన్న ఆయన విచారిస్తే ఆయన బీజేపీలో ఉండేది. ఈయన ఈ ల్యాండ్ దందాలు మోసాలు చేస్తుందని పార్టీ వాళ్ళు హైకమాండ్ చెప్తే వాళ్ళు పార్టీ నుంచి కూడా అతన్ని సస్పెండ్ చేయటం కూడా జరిగింది. సరే, ఆయన గురించి కూడా నిన్న చాలా విషయాలు కూడా తెలుసుకున్నాం. ఈయన రియల్ ఎస్టేట్ బిజినెస్ ఏదో చేస్తాడట. ఎన్ఆర్ఐస్ను నా దగ్గర పెట్టుబడి పెట్టాలని ఎన్ఆర్ఎస్ దగ్గర చాలా మంది దగ్గర నాకు 150 ఎకరాలన్నది, 130 ఎకరాలన్నది, 350 ఎకరాలన్నాయని అన్ని డాక్యుమెంట్స్, దొంగ డాక్యుమెంట్స్ సృష్టించి ఎన్ఆర్ఎస్ దగ్గర చాలా మంది దగ్గర డబ్బులు తీసుకున్నాడు. ఆ డబ్బులు తీసుకుని అందరికి కూడా మోసం కూడా చేయటం జరిగింది. సరే, ఎన్ఆర్ఐ ఒక విజయ్ అంటేనే ఆయన 5 కోట్లు తీసుకున్నాడట. ఆయన దగ్గర 4 నెలల బట్టి 6 నెలల బట్టి తిరుగుతూనే ఉన్నాడు. ఇస్తా అని అంటున్నాడు. ల్యాండ్ లేదని తెలిసిపోయింది. దొంగ డాక్యుమెంట్స్ అని విజయ్కి తెలిసిపోతే ఆ విజయ్ నా పైసలు నాకు ఇవ్వని కూడా ఆయన చుట్టూ తిరిగిండట. ఆయన పైసలు ఇచ్చే పరిస్థితి లేకపోతే ఆయన పోలీస్ కంప్లైంట్ చేయటం జరిగింది. ఆ పోలీస్ కంప్లైంట్ లోపల వాళ్ళు పోలీసు వాళ్ళంతా ఎంక్వైరీ చేస్తే దగ్గర రూపాయి లేదు. ఆ డబ్బులు ఇచ్చే పరిస్థితి కూడా లేడట. ఆ డబ్బులు ఇవ్వకపోతే నా డబ్బులు నాకు ఇవ్వనంటే ఆఖరికి ఏదో ఇల్లు, అపార్ట్మెంటు బ్యాంకుల కుదబెట్టింది ఉంటే 1,25,00,000 ఆయనే విజయ్ కట్టి దాన్ని అది 3 కోట్ల విలువదే ఇంకా 2 కోట్ల రూపాయలు రావచ్చున్నాయట ఆయనకు. ఆ 2 కోట్ల గురించి ఒత్తిడి చేస్తుంటే